ఆలయం పరకామణిలో దొంగతనం ఘటనపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్పందించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య దొంగతనానికి పాల్పడ్డాడని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాయిన్స్, నోట్లు, వివిధ రకాల వస్తువులను వేరు చేసి లెక్కిస్తారు. పైన ఉన్న 100 గ్రాముల గోల్డ్ కాయిన్ను ట్రాలీలోని చిన్నిపాటి రంధ్రంలో పెట్టి ట్రాలీ బయటకు వచ్చిన సమయంలో తనిఖీ చేయడంతో గోల్డ్ కాయిన్ క్రింద పడిందని, వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చూసి దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పెంచలయ్యగా గుర్తించి పోలీసులకు అప్పగించామని మీడియాకు తెలిపారు. నమో వెంకటేశాయ. నిన్న పరకామన్లో సంఘటన జరిగింది. పెంచలయ్య అనే అతను అబ్రీ బోస్, మీకు అందరికీ తెలుసు, బ్యాంకు కొంతమంది మాకు అవుట్ సోర్స్ చేస్తారు. ఈ కాయిన్స్ సెగ్రిగేషన్ కానీ ఈ కరెన్సీ సెగ్రిగేషన్ సంబంధించి చేస్తుంటారు. దాంట్లో ఒక అతను పెంచలయ్య అనే అతను ఒక 100 గ్రాముల కాయిన్ ట్రాలీని పుష్ చేస్తూ పైన ఆ ట్రాలీలో ఉండే పైన ఉన్న హోల్లో ఉంచి ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఇనిషియల్గా మనకు బయటకు వచ్చి మన విజిలెన్స్ పగడ్బందీగా పరకామని నిరంతరము పర్యవేక్షిస్తుంటారు. దాంట్లో మనం ట్రాలీ బయటకు వచ్చినప్పుడు ఆబ్వియస్గా దాన్ని 2 రకాలుగా దాన్ని చెక్ చేస్తాము. ప్లస్ కంప్లీట్గా టాపల్ చేసి చూస్తాం ఏమైనా ఉన్నాయా అని. అప్పుడు వంచినప్పుడు దాంట్లో నుంచి 100 గ్రాముల కాయిన్ బయటపడింది. సో 100 గ్రాముల కాయిన్ బయటపడినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ వెతికాము, ఎవరో దాన్ని అక్కడ దాకా తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారని. అప్పుడు మనకి అతను సీసీటీవీ ఫుటేజ్లో పర్ఫెక్ట్గా వచ్చింది, అతను పుష్ చేస్తూ పైన డ్రాప్ చేసినట్టు. సో పూర్తి స్థాయిలో వితిన్ అవర్లోనే మేము అన్నీ కూడా డిటెక్ట్ చేసి వ్యక్తిని తలవీనంగా ఇదిని పోలీసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కేసు కట్టించడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. సో దీంతో పూర్తి స్థాయిలో నిరంతరం కూడా పరకామణిలో నిరంతరాయంగా ఎప్పుడు కూడా సీసీటీవీ ఫుటేజ్ కింద మన ఆఫీసర్స్ చెక్ చేస్తూ ఉంటారు. సో ఏ రకమైన ఏది అన్ని రకాలుగా కూడా చెక్ చేసి బయటకు వస్తూ ఉంటారు. ఏదన్నా ఎవరన్నా వెంచర్ చేసినా ఇలా ఈజీగా పట్టేయడం జరుగుతుంది. సో దీంతో పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి సెక్యూరిటీ రివ్యూ కూడా చేశాము. ఏ రకమైన ఇబ్బంది లేదో ఫుల్ టైట్ని ఎస్ఓపీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆఫీసర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు. ఓం నమో వెంకటేశ్వర.